వినాయక చవితి పండగప్పుడు విఘ్నేశ్వరుడికి చాలా ప్రశస్తమైన ఈ తెల్ల జిల్లేడిని చాలా ప్రశస్తంగా పెడతారండి. మనం మార్కెట్లో పూలు కొనుక్కొచ్చుకున్నప్పుడు అవి పర్పుల్ కలర్ ఉంటాయి కదా, యాక్చువల్గా అవి కాదు. ఈ తెల్ల జిల్లేడు చాలా ప్రశస్తం విఘ్నేశ్వరుడికి. మీకు కూడా వీలైతే తప్పకుండా ఈ పూలను సేకరించి పూజలో సమర్పించండి. లేదు అంటే మీకు వీలైతే మీది ఇండిపెండెంట్ హౌస్ అట్లా ఉంటే గనక మీ గేట్ బయట, ప్రహరీ బయట, గేట్ లోపల పెట్టకూడదు మళ్ళీ జిల్లేడు మొక్కని అంటారు. నేనేమి దాంట్లో రీసెర్చ్ చేయలేదు, బట్ పెద్దవాళ్ళు చెప్పిందే నేను కూడా మీకు షేర్ చేస్తున్నా. ఇంట్లో పెట్టుకోకూడదు జిల్లేడు మొక్క అంటారు కాబట్టి. సో ఈ మొక్కను కలెక్ట్ చేసుకొని మీ గేటు బయట పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇది ఇంటికి కూడా దృష్టి దోషాలు లేకుండా చేస్తుందని విన్నాను నేను. సో నేను విన్నదే మీకు నేను షేర్ చేస్తున్నా. నేను కూడా నమ్ముతాను అప్పటి నుండి దీన్ని, ఈ విషయాన్ని. అందుకే నేను కూడా వీలైనంత వరకు ఈ పూలనే సేకరించి ఒక్క పువ్వైనా సరే ఎక్కడైనా లభిస్తే అది తెచ్చి సమర్పిస్తాను పూజలో. ఒక్కోసారి దొరకదు, అది వేరే విషయం. ఇదండి ఇవాళ మన వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.